ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శని సింగనాపూర్లో ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే దర్శనం చేసుకున్నాం. నిన్న హైదరాబాద్ నుంచి బయలుదేరి రాత్రి షిరిడీకి వచ్చినాం. షిరిడీలో దర్శనం చేసుకున్నాం. వీళ్ళు మనతో ఉన్నారు ఇప్పుడు. వీళ్ళుని వాళ్ళ అబ్బాయి పంపించాడంట. అసలు ఆయన రావడానికి కుదరలేదు, కానీ మా అమ్మ నాన్న మాత్రం ఒకసారి నేను ఫ్లైట్ ఎక్కిస్తాను ఉద్దేశంతో పంపించారు. వీళ్ళ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఏం పేరు మీ పేరు? మీ పేరు? సోమయ్య. ఏంటి అసలు మిమ్మల్ని ఎవరు పంపించారు? వీడికి ఎట్లా వచ్చారు? మా బాబు పంపించాడు సీతాపూర్ అని చూసి అని చెప్పి. అంటే ఫ్లైట్ ఎక్కిరు, షిరిడి చూసి ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది, సంతోషంగా ఉంది. ఇంతకుముందు ఎప్పుడు రాలేదు మనం, ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలే కదా. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. షిరిడి పోయినాం, చూసినాం, హ్యాపీగా ఉన్నాం, మంచిగా ఉన్నాం. మా కొడుకు తోలిండు, వీడికి వచ్చినాం. ఏం చేస్తాడు మీ కొడుకు? కానిస్టేబుల్. మరి ఆయన రాలేడు? ఆయనకు రాబడలేదు, మమ్మల్ని తోలిండు. నాన్నమ్మ పోరి చూసిరా పోరి మేము పోయినా పోతాం అన్నాడు. వచ్చినాం, షిరిడి పోయినాం, వీడికి వచ్చినాం, వీడు చూసుకున్నాం. ఆడికి పోయినా హ్యాపీగా ఉన్నాం, అంతా మంచిగా. విమానం ఎక్కువ అని చెప్పిండు మీ కొడుకు? ఎక్కవాలి మా కొడుకు అన్ని చెప్పిండు. ఏం కాలే, మంచిగానే ఉంది. ఏం భయపడద్దు అని చెప్పిండు ఆయన? భయపడద్దు, ఏమనద్దు, తీయనంటే చెవులు మూసుకోరు ఎక్కువ అని చెప్పిండు. ఏమంటే తీయని అంటారుగా, అన్ని మంచిగానే ఉన్నాయి, హ్యాపీగా వచ్చినాం. వీళ్ళిద్దరు పేరెంట్స్ ని, వీళ్ళిద్దరు కూడా అగ్రికల్చర్ చేస్తారు, వ్యవసాయం చేస్తారు. వీళ్ళ ఊరు కడపర్తి, మండలం నకరేకల్, జిల్లా నల్గొండ. వీళ్ళ అబ్బాయి కానిస్టేబుల్. ఏం పేరు మీ అబ్బాయి పేరు? లక్ష్మణ్. వీళ్ళ అబ్బాయి, ఈయన పోలీస్ అనమాట. ఆయన రావడానికి సెలవులు అవి ఉండదు. మా అమ్మ నాన్న అయితే పంపిస్తా. అమ్మ నాన్న టూరిజం వాళ్ళు చేస్తున్న సర్వీస్ బాగుందనే ఉద్దేశంతో ఆయన పంపించారు. మీరు కూడా ఎవరైనా ఇలా మీ పేరెంట్స్ని పంపాలన్నా, మీరు తీసుకొని రావాలనుకున్నా కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. అమ్మ నాన్న టూరిజం. తక్కువ బడ్జెట్లో ఫ్లైట్ ఎక్కొచ్చు, రైలు ఎక్కొచ్చు, షిరిడి చూడొచ్చు, శని సింగాపూర్ చూడొచ్చు, మినీ తాజ్మహల్ చూడొచ్చు, హైదరాబాదు పోయి ఇంటికి పోవచ్చు. మీరు వెంటనే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి. మీరు రావాలనుకునే వాళ్ళు రండి.